అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 7 సెప్టెంబర్ 2025 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో సంభవిస్తోంది. ఆసియా ఖండంలో అనేక దేశాలలో ఈ గ్రహణం కనపడబోతోంది. ముఖ్యంగా భారతదేశం మొత్తం ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. ఈ గ్రహణం రాత్రి 9:56 ప్రారంభమయ్యి 8వ తారీఖు తెల్లవారుజామున 1:26 అనగా 3:30 గంటల సేపు ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. ఇక చిలకమర్తి పంచాంగరీత్యా ఈ గ్రహణ మధ్యకాలం రాత్రి అర్ధరాత్రికి దగ్గర 11:46 ఇది మధ్యకాలంలో ఉంటుంది. ఈ సమయంలో పూర్తిగా చీకటి అయ్యేటువంటి స్థితి కనపడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణంగా మనకి శాస్త్రాలు తెలియజేశాయి. ఈ గ్రహణం కుంభరాశిలో సంభవిస్తోంది. ముఖ్యంగా శతభిష నక్షత్రంలో ఏర్పడుతోంది. ఈ గ్రహణ ప్రభావం చేత కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని దర్శించకుండా ఉండడం మంచిది. ఈ గ్రహణం 12 రాశులకి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయంటే, ఈ గ్రహణ ప్రభావం మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి కొంత హానికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి చెడు ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. తులారాశికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలు. కుంభరాశి వారికి చెడు హాని ఫలితాలు. మీనరాశి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. ఇలా 12 రాశులకి ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎవరికైతే చెడు లేదా హాని ఫలితాలు ఉన్నాయో అటువంటి వారు గ్రహణ శాంతులు వంటివి ఆచరించుకోవాలని సూచిస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.